హిందూ మతంలో రోహిణీ కార్తెకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ సమయంలో భయంకరమైన వేడి ఉంటుంది. రోహిణీ కార్తెలో సూర్యకిరణాలు భూమిపై నేరుగా పడడంతో అధికంగా ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఈ సమయాన్నే రోహిణీ కార్తె అని కూడా అంటారు. ఈ సమయంలో విపరీతమైన వేడి కారణంగా అన్ని జీవులు ఇబ్బంది పడతాయి. ఈసారి రోహిణీ కార్తె మే 25వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. ఈ సమయంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా దాన ధర్మాలు చేయడం అత్యంత ఫలదాయమని కూడా మన శాస్త్రవచనం. అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది కూడా. ఈ కాలంలో 3 రకాల చెట్లను నాటడం ద్వారా ప్రతి ఒక్క భక్తుడు శుభ ఫలితాలను పొందుతాడు. వీటి గురించి మన పురాణ మత గ్రంథాల్లో కూడా ప్రస్తావన గావించబడింది. ప్రతి ఒక్కరూ కూడా వివిధ రకాలైన చెట్లను నాటి వాటిని పూజించడం వల్ల వారింటిలో ఆర్థికంగా మంచి భవిష్యత్తును కలిగి కూడా ఉంటారు. రావి చెట్టు. రావి చెట్టుకు హిందూ మతంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. రావి చెట్టును పూజించడం శుభప్రదంగా కూడా మన పురాణాలు చెబుతూ ఉంటాయి. రావి చెట్టులో విష్ణువు, సిరుల తల్లి శ్రీలక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని కూడా మన శాస్త్రవచనం. కనుక ఈ రావి చెట్టును పూజించడం వల్ల పుణ్యమే కాకుండా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం రోహిణీ కార్తెలో రావి చెట్టును నాటిన ఆ వ్యక్తి యొక్క తన పూర్వీకుల ఆశీర్వాదాన్ని మెండుగా పొందుతారు. రోహిణీ కార్తె సమయంలో రావి చెట్టును నాటడం వలన సూర్యుని వలన కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే సూర్యగ్రహాన్ని శాంతింపజేయడంలో రావి చెట్టు చాలా సహకరిస్తుంది కూడా. ఈ చెట్టును నాటడం ద్వారా జాతకంలో ఆ సూర్యుని ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడతారు భక్తులందరూ కూడా. సకల దేవతలు రావి చెట్టులో నివసిస్తారు కనుక అందుకే రోహిణీ కార్తె సమయంలో కనీసం భక్తులు ఒక్క రావి చెట్టునైనా నాటాలి అని కూడా మన శాస్త్రవచనం. ఒక రావి చెట్టు నాటడం వల్ల దేవతలందరూ కూడా సంతోషిస్తారు. వారి అనుగ్రహాన్ని కూడా కురిపిస్తారు మన పైన. కాబట్టి భక్తులందరూ కూడా ఒక్క రావి చెట్టునైనా నాటాలని మన శాస్త్రం చెబుతుంది. మరొక మొక్క జమ్మి చెట్టు. సనాతన ధర్మంలో జమ్మి మొక్క చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణించబడుతుంది. మనందరికీ తెలుసు కూడా. శనీశ్వరుడికి ఇష్టమైన చెట్టు కూడా ఈ జమ్మి చెట్టు. ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం వలన ఆ శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. శని దోషం తొలగిపోయి అశుభాల నుంచి ఉపశమనాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా జాతకంలో సూర్యగ్రహం స్థానం కూడా బలపడుతుంది కూడా. జమ్మి చెట్టును నాటడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం మెండుగా లభించడంతో పాటు ఆ సూర్యగ్రహం కూడా బలపడుతుంది మన యొక్క జాతకంలో. కాబట్టి భక్తులందరూ కూడా జమ్మి చెట్టును నాటడం అనేది ఎంతో మంచిది కూడా. అంతేకాకుండా జ్యోతిష శాస్త్రంలో జమ్మి ఆకులను సంపదకు చిహ్నంగా కూడా భావిస్తారు. జమ్మి మొక్క ఒక్క శనీశ్వరుడికి మాత్రమే కాదు, ఆ పరమేశ్వరుడికి కూడా చాలా ప్రియమైనదిగా కూడా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో సంపద, వ్యాపారంలో పురోగతి కావాలి అంటే ప్రతి ఒక్క భక్తుడు రోహిణీ కార్తె సమయంలో ఆ జమ్మి మొక్కను నాటాలి. ఇలా చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా మనపైన ఉంటాయి. 3వది తులసి మొక్క. తులసిని హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా గౌరవించబడుతుంది, పూజింపబడుతుంది కూడా. తులసి మొక్కలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. తులసి మొక్కకు ప్రతి ఇంట్లో పూజలు చేస్తారు భక్తులందరూ కూడా. ఎవరి జీవితంలోనైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం ఈ రోహిణీ కార్తెలో తులసి మొక్కను నాటాలి. ఈ పరిహారం వలన జాతకంలో అశుభ గ్రహాల ప్రతికూల ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. బలహీన గ్రహాల స్థితిని కూడా బలపరుస్తుందని కూడా మన శాస్త్రవచనం. అందుకే ప్రతి ఒక్క భక్తుడు వారి జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే తులసి మొక్కను నాటుకొని రోజు పూజించడం ఎంతో శుభదాయకం.